గుడ్ మార్నింగ్, అదేవిధంగా గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ నమస్కారం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఫౌండర్కి, ప్రతి సింగిల్ ఫౌండర్కి ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా వరకు మనం ఒక చిన్న విషయం, ఒక 4 బిట్లలో, 4 పాయింట్స్లో చెప్తాను మై డియర్ ఫౌండర్స్. ఈరోజు ఏంటి గొప్పతనం ఏంటి, అదేవిధంగా మన కంపెనీ అప్డేట్స్ కూడా చాలా మంచిగా అయితే రావడం అయితే జరిగింది. అవి కూడా ఉంటాయి చివరిలో. అయితే మై డియర్ ఫౌండర్స్, ఈరోజు 5 సంవత్సరాలకి ఒకరోజు వచ్చే ఒక ఇండియన్ పవర్, ప్రతి ఫౌండర్ ఒక పవర్, ప్రతి ఇండియన్ భారత పౌరుడి ఒక పవర్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు వేయవలసిందిగా మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక రోజు అనేది కేటాయించింది. అదేవిధంగా మీరందరూ మై డియర్ ఫౌండర్స్, మీరనే కాదు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఓటు వేసినా, ఓటు వేయకపోయినా, మనం ఏం చేసినా ప్రతి ఒక్క ఫౌండర్కి, అదేవిధంగా ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబ వ్యక్తికి, ఎవరికైనా సరే మనకు కేవలం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ సమానమే. అయితే ముఖ్యంగా మనం పోయిన గతంలో ఏ పార్టీ వచ్చినా మనం ఎంత లాభపడ్డామో, అదేవిధంగా మన ఫ్యామిలీకి ఎంత మేలు జరిగింది, అదేవిధంగా దీని ద్వారా మనకి ఎంత భవిష్యత్తు అనేది ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్న రేట్లు కానీ, అమ్మకాలు కానీ, ఏదైనా సరే ఈరోజు మనం ఉన్న పరిస్థితిని బట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో, ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఒకవేళ ఇది కాక వేరేది వచ్చినా, అది కాక ఇంకోటి వచ్చినా సరే ఇవే రేట్లు ఉంటాయి, ఇవే మార్పులు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనం దేంట్లో ఉన్నప్పుడు మనకి మన ఫ్యామిలీస్ కానీ, మన లబ్ధిదారులుగా మనం ఏదైతే పొందామో అది కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అనేది ఉంటుందా, సేమ్ ఏ ప్రాఫిట్స్ కింద, ఏ మంచితనంగా, మనకి మన ఫ్యామిలీలకి, మన పిల్లలకి మంచి జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మరి ఓటు అనేది వేయండి మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలకి అమ్మఒడి కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూల్ బెల్ట్లు కానీ, బూట్లు కానీ, ఇలా చెప్పుకొని ఉంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వ్యక్తికి చాలా మంచి అనేది జరిగింది అని చెప్పవచ్చు. అది ఎడ్యుకేషన్ పర్పస్ కూడా కావచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ కూడా చాలా అత్యధిక స్థాయిలో మన గవర్నమెంట్ అనేది రన్ చేసింది. అదేవిధంగా మనకి గవర్నమెంట్ కాలేజెస్, డాక్టర్లు చదివే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ కూడా కట్టించడం అయితే జరిగింది. ఇదే డెవలప్మెంట్ అనేది ఇంకా అధికంగా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇచ్చే విధంగా ఉంటేనే మీరు ఆలోచించి ఓటు అనేది వేయండి మై డియర్ ఫౌండర్స్. మీరనే కాదు ఎవరైనా సరే, నాకు ఎవరు అభిమతం అనేది కాదు. అదేవిధంగా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని మనం ఖచ్చితంగా క్లారిటీతో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒకసారి ఓటు వేసేటప్పుడు మనకి, మన ఫ్యామిలీలకి బాగుంటుంది. అదేవిధంగా మనకి ఫ్యూచర్ అనేది కొంచెం బాగుంటుంది. రేట్ అనేసరికి పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు, ఆహార ధాన్యాల రేట్లు కావచ్చు, ఈరోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఈరోజు రాదు. ఖచ్చితంగా మనకి రేట్లు అనేవి మారే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 2024కి వచ్చేసాం, మరి తర్వాత 2025, 2026, 2027 ఇలా సంవత్సరాల కొద్దీ సంవత్సరం టైం అనేది పెరుగుతుంది కానీ తగ్గడం లేదు మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మన టెక్నాలజీ కూడా అత్యధికంగా పెరగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా CEO యాష్ ముఫారీ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది, జీవితం చాలా కష్టం, కానీ దాన్ని ఎదుర్కొనే దమ్ము ఉంటే మిమ్మల్ని మీరు ఆపలేని కుర్రాళ్ళుగా ఆన్ ప్యాసులో తీసుకురండి, అదేవిధంగా గేమ్ అనేది ఆన్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. కొన్ని ముఖ్యమైన నాయకులతో, అదేవిధంగా అనేక మంది సభ్యులతో ఒక మీటింగ్ అనేది జరిగింది. ఈ ఒక మీటింగ్లో ఆన్ ప్యాసు సభ్యులతో జరిగిన లైవ్ని చూశాను. అదేవిధంగా భిన్నంగా ఏమీ చెప్పలేదు, కానీ చాలా అద్భుత విషయాలు ఈ యొక్క లైవ్ మీటింగ్లో చెప్పబడ్డాయని మనకి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ యొక్క లైవ్ తీసుకున్న అంచనాలు ఏమిటి అంటే, ప్రజల్లో ఎక్కువగా మన కంపెనీ గురించి ఆసక్తి అనేది చూపించడం అనేది మేజర్ పాయింట్. అదేవిధంగా ఆన్ ప్యాసులో డబ్బులను గెలుచుకోబడతారు అనేది రెండో పాయింట్. ఇది ప్రజలు ప్రతానుకూలంగా కారణం అనేది, ఒక బిజినెస్ అనేది, కంపెనీ అనేది ముందుండి మరి నడిపిస్తుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఒక లైవ్ మీటింగ్లో. అదేవిధంగా ఆన్ ప్యాసు అనేది ప్రతిరోజు అనుసరించే మనందరికీ ఇది మంచి సమయం, ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ అని మీకు తెలుసు. అదేవిధంగా ఆన్ ప్యాసు ఈకోసిస్టమ్ యొక్క పరిమాణం కారణంగా కూడా
ఇది ఒక తీసుకోబడుతుంది. ఈ ఒక టైంని ఇది ఈ కాలంలో పెరిగే కొద్దీ మారుతుంది. తద్వారా సమస్యలను పరిష్కారం చేసి ముఖ్యంగా అన్ని ప్రత్యేకతల కారణంగా ఆన్ ప్యాసులో ఉన్న అన్ని దేశాల్లో నాయకులు, అదేవిధంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీస్ ఒప్పందాలను ఎదుర్కొంటున్న బ్యూరోక్రసీ కొన్ని ఉత్పత్తులను సంతోషంగా వాటిని పొందించే డిమాండ్ అనేది చేయబడుతుంది మై డియర్ ఫౌండర్స్. ఇదే విధంగా ఆన్ ప్యాసు అనేది ఇప్పటి వరకు ఉన్న అన్నిటికీ పూర్తిగా భిన్నమైందనే వాస్తవం. అది కూడా మనం దానితో ఎప్పుడు మనపై ఆధిపత్యం కొనసాగించుకునే సిస్టమ్ దానికి ఇష్టపడదు. అదేవిధంగా అప్పుడు ఇది ఆన్ ప్యాసు ఎదుర్కొనే మరో యుద్ధం. వీటన్నిటితో నేను అడుగుతున్నాను, ఎందుకంటే కేవలం ఆలస్యం జరగడానికి సరిపడే కారణాలు ఏమిటి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఒక లైవ్ మీటింగ్లో జరిగినాయి అన్నమాట ఇవన్నీ. డబ్బు సంపాదించడానికి ప్రజలు చాలా నిరాశగా లేరా? అదేవిధంగా ఆన్ ప్యాసు దాన్ని డివిడెంట్లను ఆలస్యం చేసినందుకు ప్రజలు తమ అవసరాలను ఆన్ ప్యాసులో అప్లోడ్ చేయడం లేదా? సరే, నేను నాతో మాట్లాడుతున్నాను. నేను దాదాపు ప్రతిరోజు అభివృద్ధిని చూశాను. అదేవిధంగా ప్రతి దాన్ని లేదా దానికోసం కనీసం ఆన్ ప్యాసు ద్వారా విడుదల చేస్తున్నాను. అదేవిధంగా నేను మాత్రమే చెప్పగలను. నా సోదరులారా, ఇది ప్రాథమికంగా అర్థమయ్యేలా చేసే దృష్టితో చూద్దాం. ఈ డిఫినేషన్ యొక్క ప్రాజెక్ట్ను ఎదుర్కోవడానికి చాలా పని చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరిన్ని మన కంపెనీ బృందాలు, వారి కుటుంబ నాయకులు, మిస్టర్ యాష్ ముఫారే అతని కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఆన్ ప్యాసు కుటుంబంలో వారి కుటుంబ సంక్షేమాలను రక్షించేందుకు నేను దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్తున్నాను అని ఒక లైవ్ మీటింగ్లో మనకి క్లారిటీగా ఉన్న విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే నిరీక్షణ కొన్ని సమయాల్లో ఎక్కువసేపు అనిపించవచ్చు, కానీ గడిచిన ప్రతిరోజు ఉత్తమమైనది ఇంకా రాబోతుందని మేము గుర్తు చేస్తున్నాము. ఆన్ ప్యాసు కోసం నిరీక్షణ దాదాపు ముగిసింది. అదేవిధంగా త్వరలో ఆన్లైన్ వ్యాపారంలో కొత్త శకాన్ని నాంది పలుకుతాము. దానికి ముక్తంతో స్వీకరించేందుకు సిద్ధపడదాం. మరింత తెలుసుకోవడానికి, ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి ఆన్ ప్యాసు యొక్క అధికారిక వెబ్సైట్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఫౌండర్స్ అనేది సందర్శించండి అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఆన్ ప్యాసులో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిరోజు గడిచే కొద్దీ నిరీక్షణ అనుభూతి చెందకుండా ఉండడమే అసాధ్యం మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన క్రెడిట్స్, అదే వ్యాలెట్స్ మనకి యాడ్ అయిన తర్వాత ప్రత్యేకించి మనం వాటిని విత్డ్రాల్స్ అనేది చేసుకుంటాం. అదేవిధంగా నాకు ఒక చిన్న కామెంట్ అనేది రావడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. దీని గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఈవినింగ్ అప్డేట్ చెప్తే బాగుంటుంది కదా అని ఆగాను. అదేంటంటే టీం ఉన్న ఫౌండర్స్కి వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ చేసుకున్నారు కాబట్టి, అదేవిధంగా వాళ్ళకి కింద డౌన్లైన్లో టీం ఉంది, మరి సింగిల్ ఫౌండర్స్కి టీం లేదు, మరి ఎలా ట్రాఫిక్ అనేది ఎలా తీసుకుంటాం అనే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాటిని మనం ఈవినింగ్ క్లారిటీగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్, ఓకేనా? ఎందుకంటే ఆన్ ప్యాసులో కొంతమంది అత్యంత స్ఫూర్తిదాయకమైన నాయకుల నేపథ్యంలో తెలివైన వారు వెబినార్లతో నిరీక్షణ నిండిపోయింది. ఇది ముందుకు సాగే అద్భుతమైన సంఖ్యాభావనకు మనకు అర్థమవుతుందని క్లారిటీతో ఈ ఒక లైవ్ మీటింగ్లో మనకి ముఖ్యమైన పాయింట్స్ని చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియో రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది 100%, ఓకేనా? అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి వేయండి. ఈరోజు మనకి ఏ న్యాయం జరిగిందో రేపొద్దున కూడా అదే న్యాయం జరిగితే 100% మన సక్సెస్ఫుల్ పీపుల్స్, అదేవిధంగా ఫౌండర్స్గా ఉంటాం. అదేవిధంగా మన ఇండియా కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి పేదవాడి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మై డియర్ ఫౌండర్స్. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్.